ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా గత ప్రభుత్వ అరాచకాలకి గురై అనేక ఇబ్బందులు పడ్డ తీర్మానాలను కాపాడుకోవాలన్నా మన అమూల్యమైన ఓటు బ్యాలెట్ పేపర్ 2లో ఎదురుగా 1వ నెంబర్ ఒకే ఎట్టేయాలి. ఆప్షన్ 1, 2 వద్దు. ఒకే ఆప్షన్ మీరు వేసేది. ఒకే ఆప్షన్ 1వ నెంబర్ వేసినట్లయితే నాకు తెలిసి 1,25,000 ఓట్ల మెజార్టీతో తీర్మానాలను గెలవబోతున్నాడు. ఇది నగ్న సత్యం. ఆ గెలుపుని మాజీ ముఖ్యమంత్రి వచ్చి రోజు రోడ్డు మీద ముక్కు నేలకు రాసిన ఆయన తొత్తులు వచ్చి గల్లీల్లో తిరిగిన కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పుకొని రాముల వారి పేరు చెప్పుకొని ఎన్నికల ప్రచారం చేసే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వచ్చిన తీర్మానాలను గెలుపు ఎవరు ఆపలేరు. ఇది ప్రజా తీర్పు, ప్రజల ఆశీర్వాదము. దానికి కారణం ఒక్కటే, గత ప్రభుత్వంలోని పెద్దలు గత ప్రభుత్వ నిరంకుశ పాలనలో వాళ్ళు చేసిన అరాచకాలని ఏలెత్తి చూపినందుకే తీర్మానాలన్నీ అన్ని ఇబ్బందులు మార్చిన పోలీస్ స్టేషన్ మార్చకుండా, పెట్టిన కేసులు పెట్టకుండా, పెట్టిన జైళ్లు పెట్టకుండా, స్టేషన్లు మార్చి, కేసులు మార్చి, జైళ్లు మార్చి ఎన్ని ఇబ్బందులు పెట్టారో అని వాటికి ప్రతిఫలంగా ఈ ప్రభుత్వంలో తీర్మానాలకి కనీసం 1,25,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి గత ప్రభుత్వంలో పెద్దలు చేసిన తప్పులకి వాళ్ళకి కనువిప్పు కలిగే విధంగా ఈ ఫలితం ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా నా అభిమానులందరినీ పేరు పేరున కోరుకుంటూ జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.